అమ్మాయి పైన ఇబ్బందులతో ఇంటికి వచ్చి అడగడానికి వస్తే ఆ అమ్మాయి పైన అగత్యం చేయడం ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుసేటు బీజేపీ నాయకులని చెప్పేసి అవినీతి జరిగింది వాస్తవమే అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు అది అవినీతే కదా. తెలియజేస్తున్నాను. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ లేని అవినీతి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి 10 ఏళ్లలో అనేకమైనటువంటి అవినీతి జరిగింది. అవన్నిటి మీద కూడా విచారణ జరగాల్సి ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి, కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి ఈడీ, సిబిఐ సంస్థలు కూడా విచారణ చేసి వెంటనే కేసీఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత అవినీతి జరిగిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ విచారణ చేసి కేసీఆర్ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన అవినీతి మీద నేను డిమాండ్ వ్యక్తిగతం కాదు. తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలను రక్తం పీల్చుకొని అలా చెమటను దోసుకున్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు 2 సంవత్సరాలకే మేడిగడ్డ 2 సంవత్సరాలకే పిల్లలు కూలిపోయాయి. ఆ ప్రాజెక్టు మీద మరి విచారణ చేయాలి. ఆర్థికపరమైనటువంటి అవినీతి జరిగింది కాబట్టి దాని మీద విచారణ చేసి ఆయనని వెంటనే తిహార్ జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. రెండవది కరెంటు కొనుగోలులో 1000 కోట్ల అవినీతి జరిగింది. 1000 కోట్ల అవినీతి జరిగింది. దాని మీద విచారణ చేసి ఇవన్నీ ఆర్థిక పరమైనటువంటి నేరాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలే. ఎక్కడైనా ఈ భారతదేశంలో అవినీతి జరిగింది అనంటే అది గత ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అవినీతి, కేసీఆర్ చేసినటువంటి అవినీతి. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇది ఆర్థికపరమైన నేరం కాబట్టి
ఖచ్చితంగా కేసీఆర్ను కూడా బిడ్డ ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది కాబట్టి కేసీఆర్ను కూడా తిహార్ జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేటీఆర్ మరి కేటీఆర్ మీద కూడా మేము ఆరోపణలు చేస్తలేం. దయచేసి మీడియా మిత్రులకు మీడియా ద్వారా ఇది ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది నేను ఆరోపణలు చేస్తే మా మీద చట్టపరమైన చర్య తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇట్లా ఆరోపణలు చేస్తే, ఎందుకంటే ఆయన స్పోర్ట్స్కు సంబంధించిన కార్ రేసులో మరి కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మరి దాని మీద కూడా విచారణ చేయాలి. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసరే నేను కేటీఆర్ మంత్రి చెప్తేనే చేశాను, నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అవినీతి జరిగింది వాస్తవమే అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు అది అవినీతే కదా. కాబట్టి వెంటనే కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. అది ఆర్థికపరమైన నేరాలే. అది ఆర్థికపరమైన నేరం కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి 30,000 ఎకరాల భూమిలో 10,000 ఎకరాల భూమి అవినీతి జరిగింది. అది ప్రభుత్వ భూమి, బంచరాయి, శిఖము, ప్రైవేట్ భూములలో కూడా మరి అవినీతి జరిగింది. ఆర్థికపరమైనటువంటి నేరాల గురించే నేను చెప్తున్నా. ఆర్థికపరమైన నేరాలు జరిగినాయి కాబట్టి మరి దాని మీద కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది. మొత్తము 30,000 ఎకరాల భూమి హైదరాబాదు చుట్టూ, అది కేసీఆర్ కూడా దాంట్లో భాగస్థుడే, హరీష్ రావు భాగస్థుడే, కేటీఆర్ భాగస్థుడే, కవిత భాగస్థురాలే. కాబట్టి ఆర్థికపరమైనటువంటి నేరాలు కాబట్టి ఇది ఖచ్చితంగా విచారణ చేసి కేటీఆర్ను కూడా జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేటీఆర్ బినామీ పేర్ల మీద అనేక ఆస్తులున్నాయి. హైదరాబాదులో హోటల్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. అవిటి మీద ఖచ్చితంగా ఈడీ, సిబిఐ విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఆయన కేటీఆర్ దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడు, మరి అమెరికాలో పెట్టుబడులు పెట్టాడు. దాని మీద విచారణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈడీ సంస్థలకు, సిబిఐ సంస్థలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద విచారణ జరపాలి. ఇదంతా తెలంగాణ నుండి పోయినటువంటి డబ్బు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బు కేటీఆర్. కాబట్టి వీటి మీద విచారణ చేయాలి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి మీద, కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఇందులో కేటీఆర్ అంటే పెద్ద బ్రోకర్. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రోకర్ పని చేసి ఫోన్ టాపిక్ మాట్లాడినటువంటి వ్యాపారులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను, హీరోయిన్లను, దర్శకులను, డైరెక్టర్లను
బెదిరించి 100 కోట్లు వసూలు చేశాడు కేటీఆర్. బంగారం వ్యాపారస్తులను, వజ్రాలు వ్యాపారస్తులను, ఈ వ్యాపారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు 100 కోట్లు. ఇది వాస్తవాలు చెప్తున్నాం మేము. తండ్రి ఏమో ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పాడు, కొడుకేమో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఏ వ్యాపారులు బొంబాయి మాట్లాడుతున్నా, ఢిల్లీ మాట్లాడుతున్నా, వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను తెలుసుకొని ఈ వ్యాపారస్తులను బెదిరించి 100 కోట్ల రూపాయలను వాళ్ళ దగ్గర నుండి వసూలు చేశాడు కేటీఆర్. ఇది వాస్తవాలు. దీని మీద విచారణ చేయండి. ఇది తండ్రి కొడుకుల మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆ విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారుల మీద, ఎంతమంది దానిలో అధికారులు ఉన్నారో ఆ అధికారులందరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా మరి హరీష్ రావు మిషన్ కాకతీయ, మిషన్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ్ వీటి మీద కూడా విచారణ జరగాలి. ఎందుకంటే మిషన్ కాకతీయని పెట్టి ఈ తెలంగాణలో చెరువుల పూడికని పెట్టి 20% మాత్రమే 10 ఏళ్లలో పూడికలు 100కు 20% మాత్రమే తీసి మొత్తము 100% ప్రతి చెరువుకు పూడికల పేరు మీద పూర్తి స్థాయిలో 100% తీస్తారని చెప్పి 20% తీసి ఇంకా 80% తీయకుండా మరి దానికి సంబంధించినటువంటి డబ్బును ప్రభుత్వం రిలీజ్ చేసింది. 80% డబ్బును హరీష్ రావు కాజేశాడు, దోసుకున్నాడు. పూడికలు తీయలే, చెరువుల పూడికలు అంటారు గ్రామాలలో. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలో పూడికల పేరు మీద మొత్తం చెరువులను శుద్ధి చేస్తామని చెప్పి, దాంట్లో మట్టి తీస్తామని చెప్పి, పూడికలు తీస్తామని చెప్పి మరి అక్కడ 20% పని అయింది. ఇంకా 80% తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాలేదు. దాంట్లో మొత్తము 100% అయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి నిధులు కేటాయించారు. అట్లా 1000 కోట్ల అవినీతి జరిగింది. దానికి హరీష్ రావు బాధ్యుడు. మామనేమో కాళేశ్వరం, కరెంటు కొనుగోలు, బామ్మరిది మొత్తం రాష్ట్రంలో భూములు, వ్యాపారులను బెదిరించుకుంటా ఈయన 1000 కోట్లు, తండ్రి 1,00,000 కోట్లు. మరి అదేవిధంగా హరీష్ రావు అల్లుడు మరి మిషన్ కాకతీయ అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి చెరువుల పూడికల పేరు మీద, చెరువులను తవ్విస్తానే పేరు మీద 1000 కోట్లు దోసుకున్నాడు. అంటే మొత్తము అవినీతి కదా, ఇది ఆర్థికపరమైన నేరమే కదా. కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాలి హరీష్ రావు మీద. దాని మీద విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ, సిబిఐ ద్వారా విచారణ చేయాలి. ఆయన మీద కూడా, హరీష్ రావు మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మిషన్ భగీరథ్ దాంట్లో పైప్ లైన్లు వేస్తారని, ఆ పైప్ లైన్లు ఎవరు తయారు చేశారు? కేటీఆర్ పార్ట్నరు, దోస్తు, కేటీఆర్ ఫ్రెండ్. కేటీఆర్ దాంట్లో 50% పార్ట్నరు. ఈ పైపులు తయారు దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పైపు లైన్ వేస్తామని, ఆ పైపులు తయారు ఎవరు చేశారంటే
కేటీఆర్ బినామీ వాళ్ళ ఫ్రెండ్. కేటీఆర్ ఫ్రెండే, కేటీఆరే ఆ పైపులను సప్లై చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో 1000 కోట్లు అవినీతి జరిగాలి మిషన్ భగీరథలో. కాబట్టి దాంట్లో బావా బామ్మడుదులు ఇద్దరు నేరస్తులే. దాని మీద కూడా చర్య తీసుకోవాలి. కాబట్టి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద విచారణ జరగాలి. ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము. కాబట్టి రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం, ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఈ విచారణ చేసి మరి తండ్రి, కొడుకును, అల్లుణ్ణి ముగ్గురిని తిహార్ జైలుకు పంపాలి. వాళ్ళు దోసుకున్న సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వానికి రికవర్ చెయ్యాలి. ఖచ్చితంగా ఇది చెయ్యాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విచారణ చేస్తుంది? మరి ఇవన్నీ ఇంత దోపిడీ జరిగితే మళ్ళీ ఆ మూర్ఖులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ? అంటే ఇంత పెద్ద అవినీతి జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే, కానీ మన రాష్ట్రంలో జరిగింది. ఇంకా అనేక వ్యాపారాలు. ఇయ్యలో కవిత ఇయ్యలో తిహార్ జైలుకు పోయింది, వాస్తవమే. కవిత తిహార్ జైలుకు పోయింది, కానీ ఆమెను స్వచ్ఛందంగా బయటికి తీసుకురాకూడదు. ఆమె మీద విచారణ. దుబాయ్లో 180 కోట్లకు ఒక ప్లాట్ కొన్నది. 3 ప్లాట్లు దుబాయ్లో ఉన్నది. దుబాయ్లో మరి అనేక వ్యాపారాలు చేస్తున్నది. దుబాయ్లో బిజినెస్లో మేము పార్ట్నర్. దాని మీద ఈడీ, సిబిఐ విచారణ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి డబ్బులు తరలించారు దుబాయ్కి, లండన్కు, అమెరికాకు. కాబట్టి అవిటి మీద కూడా ఇది ఆర్థిక నేరమే కదా, అవిటి మీద కూడా విచారణ జరగాలని అంటున్నా. ఇక్కడ నుండే 500 కోట్లు పెట్టి దుబాయ్లో 3 ఇండ్లు కొన్నారు, ప్లాట్లు. అది చాలా రిచ్, అంటే రాజులు ఉండే అటువంటి ఏరియాలో ఉన్నది కవిత. ఇవన్నిటి మీద మేము ఆరోపణలు కాదు, విచారణ చేయండి. వాస్తవా అవునా కాదని తేల్తుంది. మా దగ్గర ఆ రికార్డ్ అంతా ఉంది. కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. మేము ఆరోపణలు చేయడం కాదు, దీని మీద సిబిఐ, ఈడీ విచారణ చేసి మీరు వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోమని అంటున్నాం. అమాయకుల మీద ఈడీ దాడులు చేయడం కాదు, నిజమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళ మీద, ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళని జైలుకు పంపమని చెప్తున్నాం. కాబట్టి దీని మీద ఒకవేళ ఇది కేంద్ర ప్రభుత్వం గిట్ట వీటి మీద చర్య తీసుకోలేదు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి చెప్తున్నా నేను. ఈ ఆర్థిక నేరాలంటే ఈడీ, సిబిఐ కదా. కాబట్టి మీ పరిధిలో ఉంది కాబట్టి విచారణ చేసి వీళ్ళని తిహార్ జైలుకు పంపండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది భవిష్యత్ కార్యాచరణ కూడా వీళ్ళను ఈ నేరాలు చేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మీడియా సోదరులకు నమస్కారం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అని భారతీయ జనతా పార్టీ అంటది. కానీ ఈ దేశంలో గోమాతకున్న రక్షణ మాతకు లేకుండా పోయింది. గోమాతకున్న రక్షణ
మాతృమూర్తులకు లేకుండా పోయింది. గోవులు ఏమైనా చేస్తే దాడులు చేస్తారు, కేసులు పెడతారు. కానీ మహిళల మీద దాడులు చేసి, మహిళలను మానభంగాలు చేసి, మహిళలను పైన మానసికమైన వేదన గురి చేసి, మహిళల పైన అనుచితమైన చర్యలు కార్యక్రమాలు చేసే దాంట్లో అగ్రగామిగా బీజేపీ నేతలు ఉన్నారు. ఈ బీజేపీ నేతలే చెప్తారు భారత మాతకి జై, భారత్ మాతాకి జై. కానీ నీకు జన్మనిచ్చిన మాతను మాత్రం అనువనువున రోడ్డు మీద అవమానపరుస్తూనే ఉన్నారు. గోమాతను రక్షిస్తామని అంటున్నారు, కానీ మనకు జన్మనిచ్చిన మాతను మాత్రం అవమానపరుస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు, వీడు కాదు వాడు కాదు, బీజేపీలో ఉన్న ప్రతి ఓడు మహిళల మీద, మహిళల పైన అసభ్యంగా ప్రవర్తించడమే తప్ప మహిళలను గౌరవించే సంస్కృతి లేకుండా పోయింది ఈ యొక్క భారత్ మాతకు చేయనట్టున్నారు. గోమాతను కాపాడదామని చెప్తున్న వీళ్లకు మహిళలను రక్షించే ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లోనే కానీ, గుజరాత్లోనే కానీ, మధ్యప్రదేశ్లోనే కానీ, ఉత్తర భారతదేశంతో పాటుగా దక్షిణ భారతదేశానికి కూడా ఈ వాతావరణం వ్యాపించింది. నిన్న కాక మొన్న కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి మీద అతని దగ్గరికి ఒక తల్లి 17 సంవత్సరాల అమ్మాయిని, తన కూతుర్ని తీసుకొని సమస్య గురించి వివరించడానికి వెళ్తే ఆ అమ్మాయి పైన లైంగిక దాడి. ఎవరు చేసిన వ్యక్తి? ఎవరు? యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ప్రస్తుతం పార్లమెంటు బోర్డు మెంబర్. నేను నరేంద్ర మోడీ గారిని, హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారిని ఒకటే అడుగుతున్నా, మీ పాలనలో ఆడళ్లకు రక్షణ లేదా? గోమాతలకే రక్షణ ఉందా? మాతలకు రక్షణ లేదా? గోమాతలకు రక్షణ ఉంది, నోరు లేని గోవులకు, గోమాతలకు రక్షణ ఉంది. కానీ నోరున్న మాతలకు మాత్రం రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు చెప్తారు ముద్దుగా స్లోగన్, బేటికి బడావో బేటికి బచావో, బేటికి పడావో బేటికి బడావో, బేటీ బచావో. కానీ ఎవరి నుంచి బచావో తెలుసా? బీజేపీ నుంచి బచావో. మాకు ఆడపిల్లలను రక్షించుకుందాం అంటున్నారు, ఆ రక్షణ బీజేపీ నుంచి కావాలనంటున్నాం మేము. మీరు చాలా బ్రహ్మాండమైన స్లోగన్ ఇస్తున్నారు, కానీ రక్షణ మీ నుంచి మాకు కరువు ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులారా, మహిళల పైన వాళ్ళను రెండో స్థాయి పౌరులు చూస్తూ మీరు మా కింద బానిసలుగానే ఉండాలి, పురుషులాధిపత్యంలో మీరు రెండవ స్థానమే మీది అనే ఏదైతే మనుధర్మ శాస్త్ర సూత్రాలు ఉన్నాయో వాటిని మీరు పాటిస్తూ మహిళలను ఒంటరిగా కనపడితే చాలు, ఇబ్బందితోనే వస్తే చాలు, సమస్యలు తీసుకొని వస్తే చాలు, అదే వాళ్ళ యొక్క చేతగానితనంగా, వాళ్ళ యొక్క వీక్నెస్గా భావించి వాళ్ళ మాన ప్రాణాలతోనే చెలగబడుతున్న ఓ దుర్మార్గులారా, మీరు బేటీకి బచావో అనే నినాదం వేయడానికి మీకు అర్హతనే లేదు. మీ నుంచి మాకు రక్షణ కావాలి. బీజేపీ నాయకుల నుంచి మహిళలకి దేశంలో రక్షణ కావాలి. ఆ పరిస్థితి ఉన్నది. మీకు నిజంగానే మానవ మర్యాద, సిగ్గు, లజ్జ ఉంటే ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా, మీరు ఈ మహిళల పైన జరుగుతున్న అగత్యాల విషయంలో మీ పార్టీ నుంచి ప్రత్యేకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పైన ఏదైతే అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను డైరెక్ట్గా ఉరిదీయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకు? అధికారంలో ఉన్నది మీరు. అధికారంలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి 17 ఏళ్ల అమ్మాయి మీద లైంగిక వేధింపులు చేస్తే ఇంకెవరిని చెప్పుకోవాలి? పోయి ఒక ఆమె మాట్లాడుతుంది, ఒక మంత్రి, యువకుడండి, వానికి కామవాంఛ ఉంది, ఉన్నదే అందుకొరకే కదా, ఆడేళ్ళు ఉన్నది తీర్చనీకనే కదా అని మాట్లాడుతుంది. సిగ్గు లేకుండా ఒక ముండ. చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉన్నది దేశంలో. గోమాతలకు రక్షణ కావాలంటున్న వాళ్ళు
మాతలకు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది గన ఇట్లే గన కొనసాగితే మాత్రం చాలా తీవ్రతరమైన ఉప్పెన లాంటి ఉద్యమం వస్తుంది. ముందు యడ్యూరప్ప పైన పార్లమెంటు బోర్డు మెంబర్గా తొలగించేసి అతన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి తొలగించి ఒక 17 ఏళ్ల బాలిక పైన ఇలాంటి చర్య అంటే ఒక అమాయకురాలని అమ్మాయి పైన ఇబ్బందులతో ఇంటికి వస్తే అడగడానికి వస్తే ఆ అమ్మాయి పైన అగత్యం చేయడం ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే సిగ్గుసేటు బీజేపీ నాయకులని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ముందు యడ్యూరప్ప మీద కఠినమైన చర్య తీసుకోవాలి. Like, share, subscribe.